జింకలమిట్టలో డీసీసీ అధ్యక్షుడు చంద్రశేఖర్ ఆధ్వర్యంలో బహుజనుల ఆత్మీయ సమావేశానికి టీడీపీ చంద్రగిరి ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని, చిత్తూరు జిల్లా పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి తనేడు రాజా అధ్యక్షతన సమావేశం జరిగింది. ఇక భారీ కొండబంగ్లా చెన్నుగారెపల్లెల్లో పలువురు ముఖ్య నేతలకు మహిళలు టీడీపీ కండవాల కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పులివర్తి నాని తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గ పాకాల మండలం దామల చెరువు పంచాయతీ జింకలమిట్టలో డీసీసీ అధ్యక్షుడు జింకలమిట్ట చంద్రశేఖర్ ఆధ్వర్యంలో బహుజనుల ఆత్మీయ సమావేశం సోమవారం నిర్వహించారు. ఈ సమావేశానికి టీడీపీ చంద్రగిరి ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని, చిత్తూరు జిల్లా పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి తనేడు రాజా అధ్యక్షతన సమావేశం జరిగింది. ఇక జింకలమిట్ట చంద్రశేఖర్ మాట్లాడుతూ మా బహుజనులు అందరూ కలిసి 2 సార్లు ఎన్నికల్లో విజయానికి, చెవిరెడ్డి విజయానికి ఎంతో కృషి చేశామని, అయితే మా అభివృద్ధికి ఆయన ఎలాంటి సహాయ సహకారాలు అందించలేదని వాపోయారు. ఈసారి బహుజనులందరూ కలిసి చంద్రగిరి నియోజకవర్గంలో పులివర్తి నాని విజయానికి కృషి చేస్తామని తెలియజేశారు. ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వంలో పూర్తిగా నిర్వీర్యమైనది ఏదన్నా ఉందంటే ఒక్క దళిత జాతి మాత్రమే. ఎందుకంటే మనకున్నటువంటి 25 దళిత పథకాలను రద్దు చేసి మనల్ని అభివృద్ధి నుంచి దూరం చేసినటువంటి ప్రభుత్వం ఇది. ఈ ప్రభుత్వానికి ఏ దళిత కుటుంబం కానీ, ఏ దళిత సోదరులు కానీ ఓటు వేసే హక్కు లేదు. మనల్ని ఓటును అడిగే హక్కు కూడా ఈ ప్రభుత్వానికి లేదు. కాబట్టి ప్రతి ఒక్కరూ గుర్తించాలా. నాని అన్నతోటి మరియు చంద్రబాబు నాయుడు గారితో పూర్తిగా మనకు అభివృద్ధి, మన దళితుల డెవలప్మెంట్ జరుగుతుంది. మరియు మన ఎంపీ గారైనటువంటి దగ్గుమల్ల ప్రసాదరావు గారు కూడా చాలా చదువుకున్న వ్యక్తి, ఆలోచన పరులు. మన నాని అన్న గారితో కలిసి మన నియోజకవర్గాన్ని కూడా అభివృద్ధి చేయడానికి మనంతా కూడా పాకాల్లో కూడా చాలా హామీలు ఇచ్చారు. ఇంటికి 6 గ్రాములు బంగారు ఇవ్వాలనుకుంటున్నాడు. అన్ని తీసుకున్నది మన డబ్బు అనేది మీరు ఎట్లా అనుకుంటా ఉన్నారు. ఒకటి ఆలోచించండి. ఒకటి ఎర్రచందనం, మన ఎర్రవారిపాలెంలో ఉన్నటువంటి ఎర్రచందనం, అదేవిధంగా ఆర్సీపురంలో ఉన్నటువంటి ఎర్రమట్టి, తిరుపతి రూరల్ చంద్రగిరిలో ఉన్నటువంటి ఇసుక, తిరుపతి రూరల్ చంద్రగిరి ఆరుకున్నటువంటి మఠం ల్యాండ్, ఈ మఠం వీటి ద్వారా సంపాదించింది 5,000 కోట్లు. ఈ 5,000 కోట్లు 50 నుంచి 60 కోట్లు మనకు ఖర్చు పెడుతున్నారు తప్పించి ఆ ఇంట్లోంచి 70,000. కాబట్టి అందరూ తీసుకొని తెలుగుదేశం పార్టీ గుర్తి సైకిల్ చేయాలని కూడా అక్కా చెల్లెలకి, అన్నదమ్ములకు కూడా అందరూ కూడా కోరుకుంటున్నా. ఇంకా ఎక్కువ వచ్చినా కూడా అడగండి, పర్వాలా. మన డబ్బు అది తీసుకొని వేయించాలని ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటూ అదేవిధంగా ఇక్కడ ముఖ్య నాయకుడు చందు ఉన్నాడు. చందు యాక్సిడెంట్ అయింది. అతను కూడా మేము మాట్లాడడం జరిగింది. ఈ రోజు పాపం అక్కడున్నా కూడా ఫోన్ చేస్తూనే ఉన్నాడు. వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా ఇక్కడ ద్వారా తెలియజేసుకుంటున్నా. రేపు చంద్రబాబు నాయుడు కూడా వచ్చిన వెంటనే ఆ కుటుంబ సభ్యులకి CMRF రిలీఫ్ పెట్టి వాటిని కూడా ఆదుకుంటాం. అదేవిధంగా అతను క్యూర్ అయితే ఏదైనా మంచి ఉద్యోగం కూడా ఇప్పించేదానికి కూడా దగ్గరుండి ఏర్పాటు చేస్తానని కూడా ఈ సభను కూడా తెలియజేసుకుంటున్నా. ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఏ విధంగా ఆటోలు ఇచ్చినారు, స్వయం ఉపాధి కింద తోపుడు బండ్లు ఉండొచ్చు, అంగుళ్ళు ఉండొచ్చు, అన్ని కూడా ఎస్సీ సప్లాన్ కింద ఆ రోజు ఇవ్వటం జరిగింది. ఇదే కాకుండా ఎస్సీ మానిటరింగ్ సెల్ ఉండేది. ఆ మానిటరింగ్ సెల్ లో కలెక్టర్ గారు, ఎంపీ గారితో పాటు కొంత సభ్యులుండి ఎవ్రీ 3 నెలలకు ఒకసారి మీటింగ్ జరిగేది. ఈ ప్రభుత్వం వచ్చాక ఎక్కడైనా జరిగింది ఒకసారి వచ్చింది. వచ్చిన సంవత్సరం రోజుల్లో 1-2 సార్లు జరిగింది తప్పించి ఏ రోజు జరగలా. పిలిచి వాళ్ళు కూడా సంతకాలు పెట్టి పంపించేవాళ్ళు. అదే చంద్రబాబు నాయుడు గారు ఉండేది మానిటరింగ్ జరిగి ఎక్కడెక్కడ ఏమేమి జరుగుతుంది, ఏం డెవలప్ కావాలని జరిగేది. ఈ రోజు ఆ పరిస్థితిలో ఇది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మన చిత్తూరు జిల్లాలో, ఉమ్మడి చిత్తూరులో జరుగుతుంది. దీని అందరూ కూడా ఎస్సీ సోదరులు ఆలోచించాలని కూడా ఈ సభను కూడా తెలియజేసుకుంటున్నా. అదేవిధంగా గలాటాలు మీరు చూసుండొచ్చు. ఎక్కడైనా గలాటా జరిగిందంటే ఎస్సీ సోదరులపైన దాడులు జరుగుతుంది ఈ వైసీపీ ప్రభుత్వంలో. అది లేదంటే ఎస్సీ సోదరులు అడ్డం పెట్టుకుని తెలుగుదేశం పైన SC/ST కేసులు పెడుతున్నారు. ఈ రెండు తప్పించి వైసీపీ ప్రభుత్వం ఎక్కడ జరగల. ముఖ్యంగా మన చంద్రగిరి నియోజకవర్గం ఎత్తుకుంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అయితే దీనికే మన సోదరులు వాడుకుంటున్నాడు. అయినా మన సోదరుల్లో మార్పు వచ్చింది. వాళ్ళు ఎక్కడ కానీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని నమ్మట్లా. ఎందుకంటే గత ఎలక్షన్ అప్పుడు ఈ విధంగా చేశాడు, ఈసారి కూడా ఇదే విధంగా చేస్తాను కానీ అతను ఎక్కడ చెప్పినా కూడా ఎక్కడ దానికి రాకుండా మేమంతా అన్నదమ్ములు, దయచేసి మమ్మల్ని పిలవద్దని చెప్పి కూడా 2-3 మండలాల్లో చంద్రగిరి ఉండొచ్చు, పక్కన ఉన్నటువంటి ఆర్సీపురంలో కూడా ఈ సంఘటన జరిగితే కూడా సోదరులు ఎవరు మేము రాము,
మీ గలాటలు మీరు చూసి మమ్మల్ని ఎందుకు లాగుతారని చెప్పి కూడా చెప్పారు. దానికి కూడా ఈ సభాముఖం కూడా వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకుంటారు. మంచిది, మేము హ్యాపీగా హాస్పిటల్ కట్టినాడు బాగా జరుగుతుందని. కానీ హాస్పిటల్ కట్టినా దాంట్లో డాక్టర్లు ఎక్కడ పోయినారో అర్థం కావాలి. అంటే 24 hours డాక్టర్ కావాలి మనకి. ఇక్కడ మండల హెడ్ క్వార్టర్స్ లో 24 hours డాక్టర్ లేకుండా మనకి ఏదైనా గలాట ఏదైనా ఒక యాక్సిడెంట్ జరిగితే మన పాల్గొన్న కొత్తగూడ పోవాలి. కొత్తగూడ పోయాలి మనిషి ప్రాణ స్థితిలో ఏ విధంగా ఉంటుందో ఆలోచించండి. లేదా ఇక్కడి నుంచి తిరుగుతుపోతే ఏ విధంగా పొజిషన్ ఉంటుందో ఆలోచించండి. రేపు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన వెంటనే ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో 24 hours డాక్టర్ ఉండే విధంగా కూడా నేను చూసుకుంటాను కూడా సభాముఖం తెలియజేసుకుంటున్నా. అదేవిధంగా ఎంపీ గారిని రిక్వెస్ట్ చేసి ఎంపీ గారి నిధులతో ఒక అంబులెన్స్, గవర్నమెంట్ నుంచి ఒక నిధులతో ఒక అంబులెన్స్ 108 ని ఇక్కడ పెద్ద, ఎందుకంటే దామోల్చూర్ సైడ్ ఎక్కువ ఉంది కాబట్టి సెంట్రల్ ఈ సైడ్ ఒకటి ఆ సైడ్ ఒకటి పెడితే మన యాక్సిడెంట్ జరిగినా కూడా మన ప్రాణాలు కాపాడేదానికి ఉంటుందని కూడా ఈ సభకు కూడా తెలియజేసుకుంటున్నా. ఇదంతా కాకుండా రేపు జరిగే ఎలక్షన్ లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని ఎందుకు గెలవాలంటే ఒకటి గుర్తుపెట్టుకోండి. ఈ రోజు యువతకు ఉద్యోగాలు రావాలన్నా, ఈ రోజు మనందరికీ రైతులకి ఇక్కడ దామలచెరువుకు ఆనుకున్నటువంటి రైతులు, పాకాల మండలంలో రైతులందరికీ కూడా ఆనుకున్నట్టు నీరు రావాలన్నా, అదేవిధంగా మహిళా సోదరులకి ఉపాధి రావాలన్నా, అదేవిధంగా కార్మికులకి, కర్షకులకి అందరికి కూడా ఒక ఇండస్ట్రీ రావాలన్నా తెలుగుదేశం ప్రభుత్వం వస్తేనే, చంద్రబాబు నాయుడు గారు వస్తేనే ఇవన్నీ జరుగుతుంది. కాబట్టి గెలిపించాలని కోరుకుంటూ రేపు జరిగే ఎలక్షన్ లో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఎంపీ అభ్యర్థిగా మన ప్రసాదన్న గారు, ఎమ్మెల్యే అభ్యర్థిగా నేను నిలబడుతున్నా. మాకు 2 ఓట్లు వేసి గెలిపించండి. ఇక్కడ మెజార్టీ ఎంత ఎమ్మెల్యేకి వస్తుందో అదే మెజార్టీ ఎంపీ గారికి వచ్చే విధంగా నాయకులందరూ కూడా చూసుకోవాలని కూడా కోరుకుంటున్నా. చంద్ర గారికి మరి ఇనిషియేట్ చేసినందుకు, ఇంత గ్యాదరింగ్ ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు. మరి చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ మాకు ఈ ప్రపోజల్ వచ్చినప్పుడు మా స్ట్రెంగ్స్ ఏంటో కూడా మాకు తెలియదు. మేము కూడా మీలా కామన్ మ్యాన్, మీ మధ్యలోనే పెరిగి వచ్చారు, పల్లెల్లో నుండి పెరిగి వచ్చారు. మా నాన్నగారు ఒక ఎస్సీ అయ్యుండి సిటీలో చదువుకుని కష్టపడి ఐఆర్ఎస్ ప్రమోట్ అయ్యి మంచి జాబ్ సంపాదించారు. తర్వాత బిజినెస్లోకి రిటైర్మెంట్ తర్వాత బిజినెస్లోకి కూడా రాణించాము. అందరికీ ఒక పెద్ద క్వశ్చన్ మార్క్, ఎస్సీ ఎట్లా ఇదంతా చేస్తున్నారు. సో ఈ ఫీడ్బ్యాక్తోనే చంద్రబాబు నాయుడు గారు ఒక ఎస్సీ మనిషి, అంబేద్కర్ వాది, ఇన్ని ప్రిన్సిపల్స్ ఫాలో అవుతూ ఇంత దూరం ఎలా వచ్చారు, ఈయనని ఎట్లా మనం యూటిలైజ్ చేసుకోవాలి అన్నప్పుడు చిత్తూరు ప్రపోజల్ వచ్చింది మాకు. అండ్ ఆ రోజు మీరు చూస్తూనే ఉన్నారు, కొత్త పాత లేకుండా ముందుకు వెళ్తూనే ఉన్నాం. కొన్ని క్వశ్చన్స్ వస్తూ ఉన్నాయి మాకు. అసలు చిత్తూరు ఎమ్మెల్యే గెలిచిన వెంటనే ఎస్సీ సోదరులకి ఇక్కడ ఉన్నటువంటి మండలంలో ఉన్న ముఖ్యమైన ఎస్సీ సోదరులకు మాట్లాడి ఇక్కడ మండలంలో ఉన్నటువంటి అన్ని పంచాయతీలు అనుకున్న మన ఎస్సీ సోదరులు ఏడబ్ల్యూ ఉండొచ్చు, హెచ్ఏడబ్ల్యూ ఉండొచ్చు, అందరినీ యువతిని ఆదర్శం తీసుకుంటూ వాళ్ళకి సంబంధించిన ఏ విధంగా డెవలప్మెంట్ చేయాలి, అక్కడ మైండ్లకి ఏ విధంగా డెవలప్మెంట్ చేయాలి కూడా ఒక యాక్షన్ ప్లాన్ వేసుకుని ముందుకు పోతానని కూడా ఈ సభాము కూడా తెలియజేసుకుంటున్నా. ఒకటే ఇంకందరికి కూడా అన్ని మిగిలిన విషయాలన్నీ కూడా అందరూ చెప్పడం జరిగింది. దయచేసి ఒకసారి ఆలోచించండి. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో గతంలో ఏ విధంగా తెలుగుదేశం పార్టీ ఉంది, ఈ రోజు వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఏ విధంగా ఉందో ఒకసారి ఆలోచించండి. ఏదో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నేను ఇచ్చేస్తానని చెప్పి కలుబొలి మాటలు చెప్పడం తప్పించి మన నియోజకవర్గం ఎక్కడ అభివృద్ధి చేయలే. ఆయన మన ప్రజలందరినీ, చంద్రగిరి నియోజకవర్గ ప్రజలందరినీ కూడా బానిసలుగా చూసుకుంటున్నారు తప్పించి నిజమైన డెవలప్మెంట్ ఏం జరగల. మీరు అనుకోవచ్చు బానిసలు అంటే ఎట్లని. మీకు తెలుసు ఆ కాలంలో బ్రిటిష్ వాళ్ళు కానీ లేదంటే కొన్ని చోట్ల మనుషుల్ని బానిసలు చూసేవాళ్ళు. వాళ్ళకి కావాల్సినటువంటి ఏదో తిండో గుడ్డలు ఇచ్చేవాళ్ళు తప్పించి వాళ్ళు డెవలప్ చేసేవాళ్ళు కాదు. డెవలప్ అంటే ఒక రోడ్ వేసేవాళ్ళు కాదు, ఒక బోర్ వేసేవాళ్ళు కాదు, ఒక వాళ్ళకి ఇది ఇల్లు కట్టుకునేది అనుకుంటారు. అది బానిసత్వం. ఇదే విధంగా ఈ రోజు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మన చంద్రగిరి నియోజకవర్గం ప్రజలందరినీ కూడా బానిసత్వంగా చూస్తున్నాడు. ఈ 10 ఏళ్ళలో మరి ఈ 5 ఏళ్ళలో ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడైనా ఒక డెవలప్మెంట్ చేసినాడా భాస్కర్ రెడ్డి అని కూడా చూడండి మీరు. ఒక ఇల్లు తెచ్చినాడా, ఉండే చోట ఒక జగనన్న ఖాళీ ఇళ్ళని ఇచ్చాడు. అది ఇచ్చింది ఎవరికి? వైసీపీలో ఉన్నటువంటి కుటుంబ సభ్యులకు తప్పించి వేరెవరికి ఇచ్చినారా? అదేవిధంగా ఒక ఇండస్ట్రీ తెచ్చినా అంటే ఎక్కడ ఇండస్ట్రీ తెల్ల, కానీ రాష్ట్రంలో కాదు దేశంలోనే ప్రసిద్ధి తెచ్చిన ఇండస్ట్రీ ఎవరు తెచ్చినాడు. అదైతే గర్వకారణంగా చెప్పుకోవచ్చు మనందరూ. ఆ ఇండస్ట్రీ ఎవరైనా తెలిసినా మీకు? ఏనా వైన్ షాప్ కదా, గంజాయి. రాష్ట్రంలోనూ దేశంలోనూ ఎక్కువ గంజాయి ఫ్యాక్టరీలు ఇచ్చింది గంజాయి ఇండస్ట్రీ మన చంద్రగిరిలోనా.
చంద్రగిరి టౌన్ లో ఉన్నంత గంజాయి ఈ రోజు పాకాల టౌన్ విస్తరించింది. పక్కనున్న ఆర్సీపురం అన్ని మండలాలకు విస్తరిస్తోంది. ఈ ఫ్యాక్టరీ తెచ్చింది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఉన్నటువంటి అంశాలు ముఖ్యంగా ఈ రోజు చంద్రగిరి పట్టణం ఎంత ప్రశాంతంగా ఉండేదాన్ని ఈ రోజు గలాటాలు జరుగుతుందంటే దానికి మూల పురుషుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుటుంబ సభ్యులే. ఈ రోజు తిరుపతిలో ఒకప్పుడు ఉండేది, ఇప్పుడు తిరుపతి లేదు. చంద్రగిరి పట్టణం తయారైంది, దాని తర్వాత ఇప్పుడు పాకాలు స్టార్ట్ అవుతుంది. దీనికి కారణం చెవిరెడ్డి కుటుంబ సభ్యులను కూడా నేను వేదిక ముందు కూడా ఆ వేదికపై నుంచి కూడా వాళ్ళకి కూడా చెప్తున్నా, మనం డెవలప్ చేయాల్సింది పోయి మీరు యువతను పెడదామని పెట్టిస్తారు. ఇది మంచి పద్ధతి కాదని కూడా చెవిరెడ్డి కుటుంబ సభ్యులకు కూడా మీ ద్వారా తెలియజేసుకుంటున్నా. ఇంకే ఇండస్ట్రీ